వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మన పాపులర్ టీవీ స్టూడియోలో మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఈ 2024 సంవత్సరం అనేది 8 నెంబర్ సిరీస్ వాళ్ళకు అసలు ఎలా ఉండబోతుందండి? 8 నంబర్ సిరీస్ వాళ్ళకు 8 నంబర్ ఎలా ఉండబోతుంది అనేది 2024 అంటే 2024 8 నంబర్ అంటే సాటర్న్ ప్లస్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ కూడా సాటర్న్ అండి. అంటే 8, 17, 26 ఎవరైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు 8, 17, 26 తేదీలలో పుట్టి ఉన్నారో వీళ్ళంతా 8 నంబర్ సిరీస్లోకి వస్తారు. 8కి 8 నంబర్ అనేది కొంతవరకు ఆపోజిట్గా ఉంటుంది, కానీ ప్లస్గా కూడా ఉంటుంది. ఇక్కడ రెండు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ప్లస్ మైనస్లో రెండు ఉన్నాయి. ప్లస్ ఏంటి? ఈ డేట్ ఆఫ్ బర్త్లో హార్డ్ వర్క్ చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది 8 నంబర్ వాళ్ళకి. కాబట్టి ప్లస్ ఏంటి అంటే మీరు ఇయర్ ఎండింగ్ వరకు మీరు ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో అవి 100% సక్సెస్ అవుతాయి. ఒకసారి చూద్దాం ఏంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. 2024 అనేది టోటల్ మనం కౌంట్ చేస్తే 8 రావడం జరుగుతుంది. 8 అనేది సాటర్న్. అదే విధంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 8, 17, 26 ఉంటుందో వీళ్ళంతా కూడా 8 నంబర్ సిరీస్లోకి వస్తారు. 8కి ఎలా ఉండబోతుంది అనేది మీరు హార్డ్ వర్క్ చేస్తేనే బాగా కలిసి వస్తుంది. 8 నంబర్ కంటే నీతి, న్యాయం అంటే లా సెక్టార్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు హార్డ్ వర్క్కే ప్రాధాన్యత ఇవ్వండి. కష్టే ఫలి ఒకటే ఫార్ములాను వాడుకోండి. ఫస్ట్ 6 మంత్స్ బాగా హార్డ్ వర్క్ చేయండి. తర్వాత ఇయర్ ఎండింగ్ వరకు మీ వర్క్స్ అన్ని సక్సెస్ అవుతాయి. మీరు కోరుకున్న ప్రతిదీని మీ లైఫ్లోకి మీరు అట్రాక్ట్ చేయవచ్చు. కాబట్టి 8 వాళ్ళకి 8 కనుక అనుకూలిస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. కాబట్టి ఓన్లీ హార్డ్ వర్క్ మీదనే ఫోకస్ పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. 8 నెంబర్ సిరీస్ వాళ్ళు అసలు ఈ సంవత్సరం ఏ వృత్తిలో రాణించగలుగుతారండి? మనం 8 నంబర్ సిరీస్ అంటే చెప్పుకున్నాము గతంలో. 8 అంటే ముఖ్యంగా సాటర్న్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 8 అంటే లా సెక్టార్కి చాలా చాలా మంచిదండి. అంటే 8 మీన్స్ జడ్జ్. అంటే ఎవరైతే న్యాయమూర్తులుగా ఉన్నారో, ఎవరైతే లా సెక్టార్లుగా లాయర్లుగా ఉన్నారో, ఎవరైతే LLB చదువుతున్నారో ఇటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు లా అనేది ముఖ్యంగా న్యాయానికి సంబంధించింది. కాబట్టి ఎవరైతే ఈ మీడియేటర్స్గా ఉన్నారో అటువంటి వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 8 నంబర్ ముఖ్యంగా మనకు ఐరన్కి సంబంధించిందండి. ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుంది ఈ ఇయర్. కాబట్టి ఎవరైతే ఇనుముకు సంబంధించిన పరిశ్రమల్లో ఉన్నారో, స్టీల్ బిజినెస్లో ఉన్నారో, ఫ్యాక్టరీలు చేస్తున్నారో అటువంటి వాళ్ళకి కూడా చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు ప్రింటింగ్ ప్రెస్ అండి. ప్రింటింగ్ ప్రెస్ కూడా మనకు అంతా ఇనుము ప్లస్ బ్లాక్ కలర్కి సంబంధించింది. కాబట్టి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. స్టీల్ షాప్ వాళ్ళకి బాగా ఉంటుంది. హార్డ్వేర్ వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. సిమెంట్ పరిశ్రమ, మైనింగ్ పరిశ్రమ, అదేవిధంగా షూ బిజినెస్ వాళ్ళకి, లెదర్ ఇండస్ట్రీ వాళ్ళకి, అదేవిధంగా ఆయిల్ బిజినెస్, పెట్రోలు, ఇటువంటివన్నీ 8 నంబర్. అదేవిధంగా పొలిటికల్ వాళ్ళకి కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 8 నంబర్ రిలేటెడ్ విత్ అగ్రికల్చర్ అండ్ రియల్ ఎస్టేట్, ఈ అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ రంగాలతో కనుక అనుసంధానం అయి ఉంటే 100% మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు 8 నంబర్ అనేది మెడిసిన్స్ అంటే ఫార్మా ఇండస్ట్రీకి కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ ఇయర్ అండి. 8 నెంబర్ సిరీస్ వాళ్ళకు ఎలాగో ఇయర్లో కూడా 8 వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరంలో వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది సార్? 8 నంబర్ వాళ్ళు ముఖ్యంగా మీరు మ్యారేజ్ మ్యాచింగ్ మీ కెమిస్ట్రీ ఎవరితో బాగుంటుందంటే మెయిన్గా 5వ నంబర్కి ముందు ప్రాధాన్యత ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 8 అయి ఉన్నప్పుడు మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే కెమిస్ట్రీ చాలా బాగా కుదురుతుంది అంటే 5, 14, 23 తేదీలలో చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీటితో పాటు 6వ నంబర్కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. 6, 15, 24 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని చేసుకున్న చాలా మంచిది.
వీటితో పాటు మీరు ముఖ్యంగా థర్డ్ ప్రిఫరెన్స్గా 3వ నంబర్కి ఇవ్వండి. ఎందుకంటే 8కి 3కి కూడా మంచి కంపాటిబిలిటీ ఉంటుంది కాబట్టి 3, 12, 21, 30 తేదీలలో చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ డేట్లే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 8 నెంబర్ సిరీస్ వాళ్ళ లక్కీ నెంబర్ సార్? 8 నంబర్ వాళ్ళు 8ని మీరు లక్కీ నంబర్గా వాడకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 8 నంబర్ వాళ్ళు ముఖ్యంగా 5వ నంబర్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా వాడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ లైఫ్లో మీరు 8లో పుట్టినప్పటికీ కూడాను ఎవరైతే 8, 17, 26 తేదీలలో పుట్టున్నారో ఇటువంటి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ 5వ నెంబర్కి ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ 6వ నంబర్కి ఇవ్వండి. ఎందుకంటే ఈ 5, 6 మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేసేటప్పుడు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు 5, 14, 23 తేదీలు, 6, 15, 24ను వాడి చూడండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. 8 నెంబర్ సిరీస్ వల్ల లక్కీ కలర్ ఏంటండి 2024 ఇయర్లో? అయితే 8 వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బ్లూ కలర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత గ్రీన్ కలర్ వాడి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకునేటప్పుడు, ఒక ముఖ్యమైన పనికి మీరు బయటికి వెళుతున్నప్పుడు, ఒక వివాహానికి, ఒక ఫంక్షన్స్కు మీరు అటెండ్ అవుతున్నప్పుడు, ఒక మీటింగ్కు మీరు హాజరవుతున్నప్పుడు, ఇలా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ బ్లూ గ్రీన్ కలర్ని వాడి చూడండి, చాలా బాగా కలిసి వస్తుంది మీకు ఈ సంవత్సరంలో. 8 నెంబర్ సిరీస్ వాళ్ళు ఏ డైరెక్షన్లో వీళ్ళు ప్రయాణిస్తే ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి జరుగుతుంది? 8th డైరెక్షన్ వాళ్ళు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కేవలం నార్త్కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఏదైనా ఒక వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక 5-6 అడుగులు ఉత్తరం వైపుకు నడిచిన తర్వాత మీ ప్రయాణాన్ని మీరు ప్రారంభిస్తే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఏదైనా ఒక ముఖ్యమైన వర్క్ మీద ఆలోచిస్తున్నప్పుడు, ఆలోచనలు మీకు సరిగా లేనప్పుడు నార్త్ డైరెక్షన్లో కూర్చొని ఆలోచించండి, చాలా బాగుంటుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన విషయం. ఈ 8 నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ సంవత్సరంలో ఎటువంటి రెమెడీస్ చేయాలండి? 8 నంబర్ సిరీస్ వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, 8 అంటేనే మనకు సాటర్న్ కాబట్టి, సాటర్న్ సర్వీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి పేదవాళ్ళకి మీకు తోచినంత సహాయాన్ని ఆర్థికంగా కావచ్చు, ఆహారపరంగా కావచ్చు, అదేవిధంగా సర్వీస్ పరంగా మీరు సేవ కనుక చేయగలిగితే 100% చాలా చాలా బాగుంటుంది. అన్ని రంగాల వారికి ఎవరైతే 8 నంబర్లో ఉన్నారో మీరు ఏ వర్క్ చేసినా కూడా మీకు అందరికీ బాగా కలిసి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదండి, గురుగారు చెప్పింది. 8 నెంబర్ సిరీస్ వాళ్ళు రెమెడీస్గా సర్వీస్ చేసి ఈ సంవత్సరం హ్యాపీగా ఉండండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా గురుగారితో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే అండి.